ఓం ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. దత్తాత్రేయ సమారంభాం రమణాచార్య మధ్యమాం సత్యానందర్షి పర్యంతాం వందే గురు పరంపరాం. అపార సచ్చి సుఖవారిరాసేః యస్యోర్విమాత్రం భువనం సమస్తం గువాహితం తం రమణం గభీరం చింతావిహీనం హృది చింతయామి వత్పాదాంబుజమర్చయామి పరమం త్వాం చింతయామ్యన్వహం త్వామీశం శరణం వ్రజామి వచసా త్వామేవ యాచే విభో వీక్షాం మే దిశ చాక్షుషీం సకరుణాం దివ్యైః శిరం ప్రార్థితాం శంభో లోకగురో మదీయమనసః సౌఖ్యోపదేశం కురు. ఓం స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి న పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దదాతు. ఓం శాంతి శాంతి శాంతి. ఇవాళ భగవాన్ శ్రీ సత్యానంద మహర్షి భక్త మండలి సద్గురుదేవుల చరణారవిందాలకు ప్రణామాలు అర్పిస్తూ ఇవాళ 8వ రోజు మనం ఈ శ్రావణ కార్యక్రమంలో 8వ రోజు ముండకోపనిషత్తు గురించి తెలుసుకుంటున్నాం. ఈ చెప్తున్నారు ఎలాంటిది అంటే సద్గురు సిఎల్ స్వామి వారికి ఈ ముండకోపనిషత్తులో 64 మంత్రాలు ఉన్నాయి. చాలా శుద్ధంగా నిర్దిష్టంగా చెప్పబడ్డాయి. వాటిని మనం ఇప్పుడు 7వ మంత్రంగా ఉండేటటువంటి దాన్ని తెలుసుకుంటున్నాం. యదోర్ణనాభిసృజతే గృహ్ణతే చ యథా పృథివ్యామోషధయః సంభవంతి యథా సతః పురుషాత్ కేశలోమాని తథాక్షరాత్ సంభవంతిహ విశ్వం. ఏం చెప్తున్నారు అంటే యథోర్ణనాభిః సృజతే గృహ్ణతే చ. ఈ సమస్త విశ్వము ఎలా పుట్టింది అంటే ఇప్పుడు పరమాత్మకేమో ఆ చైతన్యానికేమో కాళ్ళు లేవు కళ్ళు లేవు ఏమీ లేవు కదా. మరి ఇదంతా ఎట్లా పుట్టింది? చెట్లు గుట్టలు వృక్షాలు ఈ జీవులు ఈ జంతువులు ఇవన్నీ పుడతాయి అట్లా. మరి ఇప్పుడు అట్లా లేకపోతే ఎట్లా పుట్టింది మరి ఇదంతా? ఇది ఆశ్చర్యం కదా. కాబట్టి ఎలా పుట్టింది అంటే దీంట్లో చెప్తున్నారు ఈ మంత్రంలో, దానికి ఏమి లేకపోయినా పంచేంద్రియాలు లేవు, పంచ విషయాలు లేవు, కర్మేంద్రియాలు లేవు, ఏమి లేవని ఇంతదాకా చెప్పినారు కదా స్వామి. మరి ఈ ప్రపంచం ఎట్లా పుట్టింది అంటే చెప్తున్నారు, మనకు ఈ ప్రకృతిలోనే భగవంతుడు ఒక దివ్యమైనటువంటి సృష్టిని చూపించాడు. అయ్యా ఇదిగో ఇలా ఉంటుంది. ఎలా ఉంటుంది అంటే దానికి ఒక ఉదాహరణ చెప్తున్నారు. యదోర్ణనాభిః సృజతే గృహ్ణతే చ. మీరు ఇండ్లల్లో
సాలెపురుగు చూసారా? సాలెపురుగు చూశారు. అది బూజులు పెడతా ఉంటుంది కదా, పెడుతుంది కదా. అయితే దాని దగ్గర ఆ బూజులు తయారు చేయడానికి ఏమన్నా ఫ్యాక్టరీ ఉన్నదా, ఎక్కడి నుంచి అయినా తెచ్చిందా? అది ఏం చేస్తుంది? అది తిరుగుతూ అట్లా అనుకుంటేనే అవి ఆ తీగలన్నీ వచ్చేస్తూ ఉంటాయి. దాని ముఖం నుంచి వస్తాయట. ఏంటి, దాన్ని కూడా కొద్దిగా జిగటగా ఉంటుంది, జాలి తయారైపోతుంది. అది ఎట్లా తిరిగితే అట్లా జాలి తయారైపోతుంది. ఆ జాలిలో పడ్డటువంటి మక్షికములను అది భక్షిస్తుంది. ఏమి చిన్న చిన్న పురుగులు అవి ఏమై ఉంటాయో, కాబట్టి అది తన నుంచే తీస్తున్నది. ఆ జాలిని మళ్ళీ తానే తినేస్తుందంట, అక్కడ లేకుండా కూడా చేస్తుందట. అది ఏదో విసృజతే గృహ్ణతే చ, సృష్టిస్తుంది. మరి ఎక్కడి నుంచి అన్నా ఆ తీగలు లేవడానికి ఏదన్నా ఫ్యాక్టరీ పెట్టిందా? అది ఏమీ పెట్టలేదు. మరి ఫ్యాక్టరీ లేకుండా ఎక్కడి నుంచి తెస్తున్నది అది అంటే తన లోపల నుంచే తెస్తున్నది. దానికి వేరే ఏ వస్తువు అవసరం లేదు. ఇప్పుడు ఈ ప్రపంచంలో మనకు కుండ కావాలనుకో, కుండ కావాలంటే ఒకడు చేసేవాడు కావాలి, మరి మట్టి కావాలి, ఆ తిప్పేటటువంటి ఆ చక్రము కావాలి, ఒక కర్ర కావాలి. ఇవన్నీ అవసరం ఉన్నాయా లేవా? ఇవన్నీ అవసరం అవుతాయి. మరి అలాగా దానికి ఏమి లేకుండానే అన్నీ సృష్టిస్తున్నది ఆ సాలెపురుగు. దానికి ఉదాహరణ చెప్పాడన్నమాట భగవంతుడు. ఏంటి, భగవంతుడు కూడా ఏమి లేకుండానే ఇవన్నీ సృష్టి చేస్తాడు. ఎట్లా చేస్తాడయా అంటే సాలెపురుగులాగా మనకు ఉదాహరణ చూపించాడు. ప్రత్యక్ష సాక్ష్యం ఏమిటి? ప్రత్యక్ష సాక్ష్యం సాలెపురుగు. అది ఏమి లేకుండానే అంతా సృష్టిస్తుంది. మళ్ళీ అదే తినేస్తుంది, ఏం ఉంచదు. కాబట్టి ఏదైతే ఉత్పత్తి చేస్తున్నదో అదే జీర్ణం కూడా చేసుకుంటున్నది. కాబట్టి దీన్ని చూసి అట్లాగే భగవంతుడు కూడా ఈ సమస్త ప్రపంచాన్ని సృష్టిస్తున్నాడు, మళ్ళీ ఆయనలోనే లీనం చేసుకుంటున్నాడు. ఇది మనకు ఏం ఉదాహరణ చెప్తున్నాడు? సాలెపురుగు ఉదాహరణ. మనం చూసినటువంటి దాన్ని, మన ప్రత్యక్షంగా ఉన్నటువంటి దాన్ని ఒకటి చెప్పి మరి భగవంతుడు కూడా ఇలా చేస్తున్నాడు అని చెప్తున్నాడు. నిజమే కదా. దేనిలాగా చేస్తున్నాడు? సాలెపురుగులాగా. అదే సృష్టిస్తున్నది. దానికి ఏ వస్తువు అవసరం లేదు. కుండ కావాలంటే మట్టి కావాలి, చేసేవాడు కావాలా, ఇవన్నీ. అదే ఇప్పుడు మాల కావాలంటే పూలు కావాలి, దారం కావాలి, సూది కావాలి, కుచ్చేవాడు కావాలా, ఏమిటి ఇవన్నీ ఏమి. మరి ఈ బంగారంతో చేసేటటువంటి వస్తువులు కావాలంటే బంగారం కావాలా, చేసేవాడు కావాలా, కరిగించే అగ్ని కావాలి, చేసేవాడు కావాలి, ఇవన్నీ పనులు ఉన్నాయి. కానీ మరి భగవంతుడికి ఇవన్నీ ఏమీ లేకుండానే ఈ సమస్తమైనటువంటి ప్రపంచం అంతా కూడా సృష్టిస్తున్నాడట. ఎట్లా సృష్టిస్తున్నాడే మరి ఏం లేకుండా అంటే సాలెపురుగులాగా. చాలా చిత్రం కదా, చాలా చిత్రం. మనం దాన్ని రోజు చూస్తూనే ఉంటాం, కానీ ఇంత తత్వం దాంట్లో ఉన్నదా అనేటటువంటి జ్ఞానం మనకెప్పుడూ కలగలేదు. అది ఉపనిషత్తు చెప్తున్నది. యథోర్ణనాభిసృజతే గృహ్ణతే చ. ఇప్పుడు చూడండి, ఏదన్నా పక్షులు ఉన్నాయనుకోండి, ఆ పక్షులు ఏదన్నా గూడు తయారు చేసుకోవాలంటే ఎక్కడెక్కడి నుంచో ఏవో పుల్లలు అవి గడ్డి అవి ఇవి తీసుకొని వచ్చి తయారు చేస్తాయి.
ఒక గూడు తయారు చేసుకోవాలంటే. మనం ఇల్లు కట్టుకోవాలన్నా కూడా మరి ఇసుక కావాలా, సిమెంట్ కావాలి, ఇటుక కావాలి, ఈ నీళ్లు కావాలి, ఇవన్నీ కావాలి. ఇవన్నీ లేకుండా ఏది తయారు కాదు. మన శరీరం మరి తయారు కావాలన్నా అన్నీ ఈ పంచభూతాలు ఇవన్నీ కావాలి. కాబట్టి మరి అది ఎట్లా చేస్తున్నదయా అంటే భగవంతుడికి ఏమీ అవసరం లేదు. అది ఆయన అనుకున్నంత మాత్రం చేతనే అది సృష్టి అయిపోతుందంట. అది 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 గొప్ప శక్తి. కాబట్టి దానికి అంత శక్తి ఉన్నది. మనకు అటువంటి శక్తి లేదు. మరి ఇవన్నీ తీసుకొచ్చిన తర్వాత అది తన గూడును తయారు చేసుకుంటుంది. ఇంకా ఈ ఏమిటి పాములు ఉన్నాయి. పాములు ఏవో పుట్టల్లో ఏమిటి ఈ పుట్టలు ఏం తయారు చేస్తాయి? చెదలు తయారు చేసినటువంటి పుట్టల్లో ఇవి పోయి జ్వరపడతాయి, దాంట్లో నివాసం ఉంచుకుంటాయి. అందుకే ఒకటేమో పనిచేస్తుంది, మరొకటేమో ఆక్రమిస్తుంది. ఏమిటి? చీమలు పెట్టిన పుట్టల్లో పాములు దూరినట్టు అని చెప్తున్నారు కదా. కాబట్టి అవేమో అవి తయారు చేస్తాయి, ఇవేమో పాములు పోయి తన నివాసం ఏర్పాటు చేసుకుంటాయి. అట్లా మరి ఎలుకలు అవే తవ్వుకుంటాయి. ఎలుకలు, పందికొక్కులు ఏమిటి అవి కూడా అవే తవ్వుకుంటాయి. తర్వాత ఈ కుందేళ్ళు కూడా లోపల కొద్దిగా తవ్వుకుంటాయి అవి. కాబట్టి ఈ విధంగా ఎన్నో మనం చూస్తున్నాం. పక్షులు కూడా గూళ్ళు ఎక్కడెక్కడో పెట్టుకుంటాయి. అవి ఒక్కొక్క పక్షి అయితే దానికి ఎంత శక్తి ఉన్నదంటే నిజంగా ఈ తుమ్మి చెట్లకు పెడతాయి కొన్ని పక్షులు. అవి ఇట్లా కొమ్మలు నీళ్ళల్లోకి వంగి ఉన్నా సరే ఆ కొమ్మ నుంచి ఇంతే ఉంటుంది, అది తీగ లాంటిది. కానీ అది ఎంత గాలి వచ్చినా పడదు. దానికి ఎంత శక్తి, ఎక్కడి నుంచి వచ్చింది ఆ శక్తి? ఎంత గాలి వచ్చినా ఊగుతుంది. కానీ అది కూడా బాగా ఎట్లా తయారు చేస్తుందంటే నీళ్లు లోపలికి పోకుండా తయారు చేస్తుంది. ముందు ఒక కప్పు వేస్తుంది, లోపల మళ్ళీ ఒకటి తయారు చేస్తుంది. దాంట్లో గుడ్లు కానీ పక్షులు పిల్లలు కానీ పెడితే దాని లోపలికి నీళ్ళు ఒక్క చుక్క కూడా పోకూడదు. నీళ్ళు పోతే ఇంకేం ప్రయోజనం అది? కాబట్టి అట్లా తయారు చేస్తుంది అది. దానికి కూడా మంచి ఇంజనీరింగ్, అద్భుతమైన ఇంజనీరింగ్ దానికి తెలుసు, మనకు తెలీదు. మనం ఈ చెంత పోస్తే అది కారుతుంది. కాబట్టి అట్లా భగవంతుడు వాటికి అటువంటి శక్తిని పెట్టాడు. అంటే ఈ పక్షులకు భగవంతుడు తయారు చేసిన ఈ పక్షులకే ఇటువంటి శక్తి ఉంటే మరి భగవంతుడికి ఎంత శక్తి ఉండాలా? అది ఇప్పుడు మనం చూస్తున్నాం, బొంబాయిలో సముద్రంలోనే బ్రిడ్జి కట్టేశారు. మరి సముద్రం కింది దాకా పోయినాయా వాళ్ళ అవి? అంటే పైన తీగలు పెట్టి కట్టేశారు. అది ఎట్లా అవుతున్నాయంటే ఎవరికి తెలుసు? కింద ఆధారం ఉంటే కదా ఆగేది. ఆ వైపు ఈ వైపు ఒకటి ఆధారం ఏదో ఉంటుంది అనుకోండి, మధ్యలో ఉండేవన్నీ ఏంటి తీగలు. మరి ఆధారం ఏం లేదు, అయినా కూడా ఆగుతున్నాయి. ఈ పక్షులు పెట్టినటువంటి గూళ్ళు కూడా ఎంత గాలి వచ్చినా కూడా అవి కింద పడనే పడవు. అంటే దానికి ఎంత విజ్ఞానం తెలుసు. కాబట్టి ఇటువంటి గూళ్ళు తయారు చేస్తున్నాయి. కానీ ఈ సాలెపురుగు మాత్రం ఏమి అవన్నీ కావాలంటే అవన్నీ ఏదేదో పుల్లలు బిల్లలు తెచ్చుకొని ఏదో ఒక ఆధారం ఉన్నది కదా. మరి వీటికి సాలెపురుగుకు ఏమీ లేదు, లోపల నుంచే అది ఉన్నది. ఎంత ఉంటుంది చెప్పండి? ఇంత. దాని కాళ్ళు మాత్రం పెద్దగా ఉంటాయి, కానీ అది ఎంత ఉంటుంది చెప్పండి? సాలెపురుగును చూసా
ఎంత ఉంటుంది దాని ఆ శరీరం? ఇంతే, చాలా చిన్నగా ఉంటుంది. కాళ్ళు మాత్రం కొద్దిగా పెద్దగా ఉంటాయి. దానికి 8 కాళ్ళు ఎన్నో ఉంటాయి. కాబట్టి ఈ సృష్టిలో భగవంతుడు దాన్ని ఒకదాన్ని చూపించి నేను కూడా ఇట్లా తయారు చేస్తా, మీరు ఏదో అనుకుంటారు నేను తయారు చేస్తానని చెప్పాడనుకో, మనం నమ్ముతామా? నమ్మం. ఏం లేకుండా ఎట్లా తయారు చేస్తాడయా? దాన్ని అటువంటి ఒక జంతువుని సృష్టించాడు ఆయన. సృష్టించి ఇదిగో దీనిలాగా తయారు చేస్తా అని చెప్తున్నాడు. కాబట్టి అద్భుతమైనటువంటి విషయం. ఏదో వర్ణనాభిసృజతే గృహ్ణతే చ. కాబట్టి ఈ విధంగా ఇంకా యద్భూతాని యోనిం పరిపశ్యంతి ధీరాః. ఇంకా ఏం చెప్తున్నాడు? యథా పృథివ్యాం ఓషధయః సంభవంతి. ఇప్పుడు భూమి ఉన్నది. భూమి ఎంత భూమి ఉన్నదంటే ఎంతో ఉన్నది. ఎక్కడైనా చూడండి, మీరు పోయి అక్కడ చెట్లు వేయకపోయినా వర్షం పడిందంటే ఏవో ఒక చెట్లు మొలస్తానే ఉంటాయి. మొలవా? కొండల మీద కూడా, గోడల మీద, కొండ మీద, వాటి మీద, వీటి మీద, రాళ్ళ మీద కూడా ఇక నువ్వు నడిచేది లేకపోతే మీ రోడ్ల మీద కూడా మొలుస్తాయి. ఏమి రోడ్ల మీద ఇట్లా సిమెంట్ రోడ్లు వేస్తారు కదా, ఆ మూలలకు మట్టి చేరిపోతుంది. ఏది అందరూ నడిచినటువంటి వాటిల్లో ఆ మట్టిలో కూడా గడ్డి మొలుస్తుంది. మరి ఎవరు వేసారా దాంట్లో బీజాలు? ఎవరు వేశారు? అద్భుతం ఇది. అన్నీ ఒక్కోసారి ఆలోచిస్తే అక్కడ కూడా శక్తి ఆయనది ఉన్నది. అవి కూడా మొలుస్తున్నాయి. యదా పృథివ్యాం ఓషధయః, అవన్నీ ఓషధులట. ఏమిటి? ఏ చెట్లయితే ఉన్నాయో అవన్నీ ఓషధులు, అవన్నీ మొలుస్తున్నాయి. మనం వేయకపోయినా సరే ఏవేవో మనకు తెలియవు, కానీ అవన్నీ మనుషులకు ఉపయోగపడతాయి. కొన్ని తెలిసి ఉపయోగపడతాయి, కొన్ని తెలియక ఉపయోగపడతాయి. ఇప్పుడు గరికె, అది చిన్న గడ్డి. తర్వాత ఒక పెరుగు గడ్డి అని ఒకటి ఉంటుంది. పెరుగు గడ్డి అని ఒకటి ఉంటుంది. మీరు చూసారో లేదో, చూసుంటారు మీరు కూడా, కానీ తెలీదు అంతే. ఇది చూపిస్తే అవి అప్పుడే పుట్టినటువంటి దూడలకు పెడతారు. దాన్ని చాలా మృదువుగా ఉంటాయి, ఇంతింతే ఉంటాయి, ఇంతింత. అవి పెడితే వాటికి ఆహారం బాగా అరుగుతుంది. ఇప్పుడు చిన్నపిల్లలకు ఎట్లాగైతే పాలు తాగిస్తామో అట్లా వాటికి ఆ పాలు తాగుతాయి. ఈ గడ్డి కూడా కొద్దిగా తినడం అలవాటు చేస్తారు. ఇంకా కొన్ని జంతువులకైతే ఆరోగ్యం బాగలేకపోతే కొన్ని ఒక విధమైనటువంటి గడ్డి తింటాయి. ఆ గడ్డి వల్లనే వాటికి ఆరోగ్యం బాగా అయిపోతుంది. వాటికి తెలుస్తుంది. ఇప్పుడు కుక్కలు కూడా ఒక విధమైన గడ్డి తింటే వాటి ఆరోగ్యం బాగా అయిపోతుంది. అరగకపోతే అవి వామిటింగ్ చేసుకుంటాయి. అది వాటికి ప్రత్యేకమైనటువంటి మందు ఎవడు పెడతాడు చెప్పండి? ఏ మందు ఎవరు పెట్టరు. ఏదన్నా గాయమైతే ఏమిటి మరి దానికి మందు అంటే, అది తన నాలుకతో ఎక్కడైతే గాయమైందో దాన్ని నాకితే అదే మందు దానికి. అందుకే అది గాయం అంటే నాలుక అందేటట్టుగా ఉండేటటువంటి గాయం ఎక్కడైనా సరే దానికి మానిపోద్ది. కేవలం తల మీద అయితే మాత్రం మానదు, ఎందుకంటే అది నాక్కోలేదు కదా, అందుకే ఇబ్బంది పడుతుంది. ఏ జంతువు అయినా సరే మోస్ట్లీ జంతువులన్నీ కూడా ఎక్కడ గాయమైనా కూడా ఏం చేస్తాయి? అవి వాటికి అదే మందు, ఇంకా వేరే మందు
ఏం లేదు. ఆ, ఏదో వీళ్ళు ఇప్పుడు కొత్తగా కుక్క దుకాణాలు పెట్టుకున్నారు కదా ఆసుపత్రులు, వాళ్ళు వాళ్ళు పెట్టాల్సిందే తప్ప ఏమి సహజంగా అయితే ఏం మందు అవసరం లేదు వాటికి. వాటికి కూడా జ్వరం వస్తుంది, ఏదో వస్తుంది, వాటికి కూడా ఇంజక్షన్లు ఇస్తున్నారు ఇప్పుడు, అన్నీ చేస్తున్నారు. వాటికి మనుషుల కంటే మంచిగా పరుపులేసి పడుకోబెడుతున్నారు, కార్లలో తిప్పుతున్నారు, వాటికి అన్నీ. అట్లా కేవలం కుక్కలనే కాదు, ఏ జంతువు అయినా సరే మామూలుగా. కాబట్టి వాటికి కూడా ప్రమాదాలు జరుగుతాయి. ఇప్పుడు కోతులకు కూడా ప్రమాదాలు జరుగుతాయి. అవి ఎక్కడెక్కడి నుంచో ఎగురుతాయి. మరి ఎప్పుడన్నా ప్రమాదం వాటికి ఎక్కువ జరగవు అసలు, ఎక్కడ కూడా ఇట్లా చేతులు కాళ్ళు ఇరిగిపోయినట్టు ఏమో అనిపించవు. కానీ కొన్నిటికి ఉన్నాయి అట్లా కాట్లు తెగిపోయి ఇట్లా ఉండేటటువంటి అప్పుడప్పుడు కనిపిస్తాయి. కాబట్టి ఈ విధంగా ఈ వృక్షాల్లో మరి వృక్షముల యొక్క ఆ గడ్డిని తిని ఎన్నో మనం కూడా ఎన్నో ఔషధాలు దాని నుంచే కదా వస్తున్నాయి. ఎన్నో ఔషధాలు వస్తున్నాయి అంటే ఎన్నో. పూర్వము కబడ్డీ ఆడేవాళ్ళం. కబడ్డీ తెలుసా మీకు? కబడ్డీ అప్పుడు ఇట్లా పోతే అక్కడ పడిపోయేవాళ్ళు, మోకాళ్ళకు భలే దెబ్బలు తగిలేవి. వాటికి ఏం చేసేవారంటే నల్లాలం అనే ఒక ఆకు ఉంటుంది. ఆ ఆకును రసం తీసి దానికి పెడితే నువ్వు ఎంత గొప్ప ఎంత వేరే మందు ఏది పెట్టినా కూడా నీకు సెప్టిక్ అవ్వచ్చు, కానీ అది పెడితే మాత్రం సెప్టికే కాదు. అది ఎంత పెద్ద గాయమైనా మానిపోతుంది, అంతే, మాడిపోతుంది అంతే. కాబట్టి అటువంటి ఆకులు ఉన్నాయి. ఈ చిన్న గింజలు ఉండేటటువంటి ఆకులు ఉంటాయి, చూసారా మీరు? ఈ మధ్య వాటి పేరు నాకు జ్ఞాపకం రావట్లేదు, కానీ అది షుగర్కి బాగా పనిచేస్తుంది. నేల ఉసిరి అట్లా ఎన్నో రకాలు మనకు చెప్తారు. తర్వాత ఈ పచ్చగూర మొదలైనటువంటి ఆకులు ఇవన్నీ అవి కూడా ఔషధులే. మన శరీరం లోపలికి వెళ్ళి ఒక విధమైనటువంటి పుష్టిని ఇస్తాయి. కాబట్టి అవే కాదు, ఏ ఆకులు ఏ చెట్లయితే పుడుతున్నాయో అవన్నీ ఔషధులే అని చెప్తున్నాడు. ఎవరు? మనకు ఉపనిషత్తు చెప్తున్నది అన్నీ ఔషధులైనట. పెద్ద చెట్ల దగ్గర నుంచి చిన్న చెట్ల దగ్గర నుంచి అన్నీ ఏదో రకంగా ఉపయోగపడతాయి. కాబట్టి ఆ విధంగా ఔషధయ యథా పృథివ్యాం ఔషధయ. వాటికి ఎవరన్నా మరి గింజలు వేశారా? ఎక్కడి నుంచి వస్తున్నాయంటే వస్తున్నాయి అంతే, ఎప్పుడో పడి ఉంటాయి. సరే, మరి ఈ వర్షం ఎప్పుడైతే దానికి తోడవుతుందో అప్పుడు అవన్నీ బయటకు వచ్చేస్తాయి. కొండల మీద, గుట్టల మీద, ఎక్కడెక్కడో మనం ఎక్కడ చూసినా, ఇప్పుడు ట్రైన్లో పోతూ ఉంటే మనకు పెద్ద పెద్ద కొండలు కనిపిస్తాయి. దాని మీద కూడా, రాళ్ళ మీద కూడా ఎట్లా వస్తున్నాయంటే అంతే, గురువుగారి భగవంతుడి యొక్క అనుగ్రహం. యథా పృథివ్యాం ఔషధయా సంభవంతి అంటే మనకు తెలిసి ఉన్నటువంటి ఒక సాలెపురుగును చూపించాడు, దీనిలాగా ఈ సృష్టి ఉత్పన్నమైంది. రెండవది ఏం చెప్తున్నాడు? పృథివ్యాం ఔషధయా, ఈ పృథివీ యందు ఉండేటటువంటి చెట్లు, కొండలు ఇవన్నీ ఎట్లా వచ్చాయో అది ఒకటి సృష్టి. తర్వాత మూడవది ఏం చెప్తున్నాడు? యథా సతః పురుషాత్ కేశలోపాని తథా అక్షరాత్ సంభవంతిహ విశ్వం. ఈ విశ్వమంతా కూడా ఇలా సంభవించిందట, ఇలా పుట్టిందట. ఎలాగా? మూడవ ఉదాహరణ చెప్తున్నాడు. పురుషాత్ కేశలోమాని
ఈ మనుష్యుడు ఉన్నాడు కదా, వాడికి మరి ఈ వెంట్రుకలు ఎలా పుడుతున్నాయో అలా ఈ సమస్త విశ్వమంతా పుట్టింది. మనుష్యుడికి ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎవరైనా విత్తనాలు వేసారా ఈ వెంట్రుకలు రావడానికి? ఏమొచ్చినాయి? ఏమెందుకు వచ్చినాయి? ఎట్లా వస్తున్నాయి? ఎవరికన్నా తెలుసా? ఎవ్వరికి తెలీదు. క్షరాత్ యథాక్షరాత్ సంభవంతీహ కేశలోమాని. ఈ వెంట్రుకలు శరీరం అంతా ఉంటాయి. ఏంటి? పురుషులకైతే శరీరం అంతా ఉంటాయి. కాబట్టి అవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎవ్వరు మళ్ళీ పోని అవి తీసేస్తాము అంటే తీసేస్తాం. తీసేసిన తర్వాత మళ్ళీ వస్తున్నాయి. అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఏమన్నా లోపల ఇంతింత బార్లు ఉన్నాయా? కోసి చూద్దామా? ఏమన్నా ఉన్నాయా అంటే ఎక్కడ ఏం కనిపించవు. అందుకే ఒకడికి ఒక బాతు ఉండిందంట. బాతు అది రోజు బంగారు గుడ్డు పెడుతూ ఉండిందంట. వాడు అరే రోజు బంగారు గుడ్డు పెడుతున్నది ఇది, ఇక ఒకేసారి దాన్ని కోసేసి తీసుకుంటే ఒక పెద్ద రోజు ఇంత ఇంత వస్తే ఎక్కడ అవుతుంది, ఒకేసారి తీసుకుందామని దాన్ని కోసి పారేస్తాడు. కోసేస్తే దాంట్లో ఏమన్నా ఉన్నాయా? వచ్చేది కూడా అట్లాగా. ఆ సిద్ధయ్య బ్రహ్మం గారి గురించి చెప్తుంటారు కదా, ఏంటి లోపల ఆత్మ ఉంటుందయా ఇలా వెలిగిపోతుంది అని బ్రహ్మంగా చెప్తే ఎట్లా ఉంటుందని కోసేసి అట్టవాడు. ఏమి మళ్ళీ సిద్ధయ్య బాగా చేశాడు బ్రహ్మంగారు అని చెప్తుంటారు, మనకు తెలీదు అట్లా. కాబట్టి ఈ విధంగా మన లోపల ఏమన్నా వెంట్రుకల యొక్క గుట్టలు ఉన్నాయా? ఏమీ లేవు. అయినా వస్తున్నాయా లేదా? వస్తూనే ఉన్నాయి. కాబట్టి ఆ లోమములు అంటే ఆ వెంట్రుకలు ఎలా వస్తున్నాయో అలాగా ఈ సృష్టి అంతా కూడా సృజిస్తున్నట్ట భగవంతుడు. అది అర్థమైందా? అర్థం కాలే? ఇప్పటికీ సంశయం మనకు. అరే ఎట్లా వస్తున్నాయి? ఈ వెంట్రుకలు వచ్చేదే తెలియదు మనకు. ఇంకా అదే ఒక ఉదాహరణ చెప్తున్నాడు అంతే. ఈ జనాలు, ఈ లోకాలు ఇవన్నీ ఎట్లా సృష్టించాడు? మరి ఈ లోకాలు ఎన్ని ఉన్నాయి అంటే చాలా ఉన్నాయి. ఏమిటి? చాలా ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి అంటే 14 ఉన్నాయని చెప్తారు మనకు. ఏమిటి? ఇప్పుడు ఇది ఉన్నది అనుకోండి, మన భారతదేశమే కాదు, భూలోకం. ఏమి భూలోకం అంటే అమెరికా, ఇంగ్లాండు ఇవన్నీ దేశాలు కలిపి ఇది ఒక భూలోకం. అర్థమైందా? కేవలం మన భారతదేశమే కాదు సుమా. ఏమి భూలోకం అంటే భూమి అంతా, ఈ ఎన్నెన్ని దేశాలు ఉన్నాయో అన్నీ కలిపితే, ఇదంతా కలిపితే చెట్లు, గుట్టలు, నదులు, సముద్రాలు ఇవన్నీ కలిపితే ఒక భూలోకం ఇది. ఇట్లాంటివి 14 ఉన్నాయి. మన భూలోకం కింద 7 ఉన్నాయి, పైన 7 ఉన్నాయి. మరి అవి ఏంటి? వాటి పేర్లు కూడా చెప్పారు. అతల, వితల, సుతల, తలాతల, రసాతల, పాతాళములు. ఇవి భూమి కింద ఉన్నాయంట. భూలోక, భువర్లోక, సువర్లోక, మహాలోక, జనలోక, తపోలోక, సత్యలోకములు ఇవి పైన ఉన్నాయంట. ఏమి ఇప్పుడు భూలోకం సంగతి చూద్దాం. మనం ఇక్కడ ఉన్నాం కాబట్టి ఎన్ని చెట్లు ఉన్నాయి, ఎన్ని గుట్టలు ఉన్నాయి, ఎన్ని కొండలు ఉన్నాయి, ఎన్ని రాళ్ళు ఉన్నాయి, ఎన్ని నదులు ఉన్నాయి, ఎన్ని నీళ్ళు ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి? ఎవరికన్నా ఇంత విశాలం. మరి ఈ గాలి ఎంత ఉన్నది, అగ్ని ఎంత ఉన్నది, ఇవన్నీ ఎవరికన్నా తెలుసా? ఇది కూడా అనంతం. అందుకే వీటిని ఏమన్నారు? మహాభూతములు, పంచమహాభూతములు అన్నారు. మనం లెక్క కట్టడానికి సాధ్యం కానటువంటివి.
అంతేకాదు ఇప్పుడు ఆకాశం ఉందనుకో, ఆకాశం ఆకాశం ఎంత పెద్దగా ఉంది అది, ఎక్కడికి పోయినా ఆకాశం. మనం ఏదో ఈ మఠాకాశం ఇంత స్లాబ్ పోసుకొని దీని కింద ఉన్నాం. ఏమి ఆ మహాకాశంలోంచే కొద్దిగా వచ్చింది, మనం తీసుకున్నాం కొద్దిగా భాగం. దాంట్లో ఒక పైసా కాదు కదా, పైసాలో 100వ వంతు కూడా కాదు ఇది. ఏమి తర్వాత మఠాకాశం, దీన్ని ఏమన్నారు, ఇట్లా ఇంత పెద్దగా ఉంటే మఠాకాశం అన్నారు. ఇది లేకుండా ఉంటే మహాకాశం. ఏంటి తర్వాత ఘటాకాశం. ఘటాకాశం అంటే ఇప్పుడు మన యొక్క శరీరం ఉన్నది, దీన్ని ఏమన్నారు, ఘటాకాశం అన్నారు. దీంట్లో కూడా ఆకాశం ఉంది. మనం తిన్నటువంటి బస్తాలు బియ్యం ఎక్కడికి పోతున్నాయి? ఏమి కాబట్టి దీంట్లో కూడా కాబట్టి ఈ విధంగా ఇంతవరకు. తర్వాత ఆకాశం చూస్తే ఎన్ని సూర్యులు ఉన్నారు, ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క సూర్యుడు కనిపిస్తున్నాడు కదా కదా చంద్రుడు నక్షత్రాలు ఉన్నాయి. ఏమి ఎన్ని గెలాక్సీలు ఉన్నాయి. ఏమి ఇవాళ మా రామకృష్ణ చెప్తున్నాడు అవన్నీ ఇంత దూరాలు ఉన్నాయని. కాబట్టి ఇంత మన 13,000 భూమిలో అంత ఉంటాయంట సూర్యుడు యొక్క స్థలం. సూర్యుడు ఉండేటటువంటి సూర్యగోళము అంతా ఎంత పడుతుంది? 13,00,000 13,000 మన భూలోకం ఎంత ఉన్నదో అంత 13,000 పట్టే అంత పెద్దగా ఉందంట. మరి ఎంత చూడండి, ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి. ఆ నక్షత్రాలు కూడా మనకు అంత కనిపిస్తున్నాయంటే, వెలుగుతున్నాయంటే అది అక్కడికి పోతే ఎంత పెద్దగా ఉన్నాయో, అన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉండేటటువంటి వారు. సూర్యుడు కూడా అంత దూరంలో, చంద్రుడు కూడా అంత దూరంలో. మరి సూర్యుని యొక్క గోళం అక్కడికి మనం వెళ్ళాలనుకుంటే మనం మధ్యలోనే ఏమైపోతాం? మస్ అయిపోతాం. ఆ సంపాతి అట్లాగే జటాయువు సంపాతి ఇద్దరు అన్నదమ్ములు. వాళ్ళు రామాయణంలో వస్తుంది. ఆ జటాయువు ఏం చేస్తాడంటే తమ్ముడు, సంపాతికి తమ్ముడు, వీళ్ళిద్దరు పందెం వేసుకుంటారు. ఒరేయ్ ఇవాళ మనం సూర్యుని దగ్గరికి పోదాంరా, ఎవడు ముందు పోతాడో చూడు అనుకున్నట్ట. అనుకొని ఇద్దరు పోతున్నారు. పాపం ఎంతైనా తమ్ముడు కదా, వీడు పరిగెత్తా ఉంటే వాడికి ఆ వేడికి తట్టుకోలేక ఇబ్బంది పడుతూ ఉంటే ఈ సంపాతి పెద్దవాడు కాబట్టి తమ్ముడికి రెక్కలు అడ్డు పెట్టాట. వాడికంటే ఎత్తుపోయి, ఎవరికి? జటాయు కంటే ఎత్తుపోయి వాడు రెక్కలు అడ్డు పెట్టేసరికి, అంటే కింద వీడికి ఏం కాకుండా. చూడండి, పక్షుల్లో కూడా ప్రేమ ఉన్నది. ఏమి ఉందా? వాటికి కూడా అవినాభావ సంబంధం ఉన్నది, ఆప్యాయత ఉన్నది. ఈ దరిద్రం మనుషుల్లోనే ఇప్పుడు లేదు. కాబట్టి చూడండి, ఒక వస్తువు కోసం కొట్లాడతారు, బంగారం కోసం కొట్లాడతారు, భూమి కోసం కొట్లాడతారు, ఇల్లు కోసం కొట్లాడతారు, ఇంకేవేవో ఇవన్నీ మావని ముద్రలు వేసుకుంటారు. అవన్నీ మనవా? ఏం కాదు. ఇవన్నీ ఎన్ని పోయినాయో, నీలాంటి వాళ్ళు ఎందరు వచ్చారో మావన్న వాళ్ళు. ఇప్పుడు ఎందరు పోయినారో, ఇంకెందరు పోతారో ఎవరికి తెలుసు. కాబట్టి ఇట్లా వాళ్ళు పోతే ఆ సంపాది అరేరే మావోడు జీవితం పాడైపోతుందని ఇది పైకి వెళ్ళి రెక్కలు అడ్డం పెట్టింది దానికి, జటాయుకి అడ్డం పెట్టేసరికి దాని యొక్క రెక్కలు కాస్త కాలిపోయినాయి. సూర్యుని యొక్క ఆ వేడికి కాలిపోతే అది ఎక్కడో పడిపోయింది. ఎక్కడ అంటే ఆంజనేయ స్వామి ఆ పర్వతం ఎక్కి
ఆ? ఆ, అక్కడ పడిపోయింది అది. వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే అది విన్నది. అదేమనుకుందంటే నాకు రెక్కలు లేవు, నేను ఎక్కడికి పోలేను, పాపం వీళ్ళందరూ ఇక్కడ చచ్చిపోతే నాకు బాగా ఆహారం దొరుకుతుంది ఇన్ని రోజులు అని అది అనుకుంటున్నది. ఆ? కాబట్టి అట్లా దానికి అనుకుంటుంటే ఇదేమో వీళ్ళేమో ఏమనుకుంటున్నారు, సీతాదేవి చూడ్డానికి పోలేకపోతాం, 100 యోజనాలు ఎక్కడ దాటుతాం అనుకుంటూ ఉంటే వీళ్ళందరం మేము ఏంటి ప్రాయోపవేశం చేస్తాము అనుకుంటే అదేమో ఆనందపడుతుంది, నాకు ఆహారం కనీసం ఈ రోజులన్నా దొరుకుతాయని. కానీ ఎప్పుడైతే జటాయువు రావణుణ్ణి ఎదిరించి జటాయువు చనిపోయింది ఇట్లా అని చెప్పేసరికి జటాయు గురించి వచ్చేసరికి దానికి అరే మా తమ్ముడి గురించి చెప్తున్నారు వీళ్ళు ఏమిటా అని జిజ్ఞాసగా అడిగారు. అడిగితే అప్పుడు చెప్పారు ఈ వానరులందరూ ఏం చెప్పారు, ఇట్లా రాముడు సీతమ్మ వారిని ఎత్తిపోయాడు, రాముడు ఇట్లా వెతుక్కుంటూ వచ్చాడు, మరి ఇలా ఇలా అంటే నువ్వు చూసావు అంటే సీతమ్మను ఎవరో ఒకరు ఎత్తుకుపోతుంటే చూశాను అని చెప్పి ఆ సంపాతి కూడా చెప్పింది. చెప్పి నాకు కళ్ళు చాలా తీక్ష్ణంగా ఉంటాయి, నేను 100 యోజనాల దూరంలో ఉండేటటువంటి వస్తువును కూడా ఇక్కడి నుంచి చూడగలుగుతా. ఇప్పుడు ఇదిగో పలాని లంకలో సీతమ్మ వారు కూర్చొని ఉన్నది అని కన్ఫర్మ్ చేస్తాడు ఎవరు, సంపాతి. అప్పుడు ఎట్లా వెళ్ళడమా అని ఆలోచించి ఇదిగో నేను ఇన్ని యోజనాలు దాటుతా, అన్ని యోజనాలు దాటుతా అని అనుకుంటారు. కానీ లాస్ట్కి మరి ఆంజనేయ స్వామి తన బలాన్ని మర్చిపోతాడు. ఎందుకంటే అక్కడ ఉండేటటువంటి మహాత్ములందరికీ ఇబ్బంది పెడతాడు ఈయన బలంతో. అంటే ఆశ్రమాలన్నీ కోతులు ఎట్లా ఉంటాయి చూడండి, ఆయన కూడా అదే కదా, చిన్నప్పుడు అట్లా ఇబ్బంది పెడితే నీ బలం నీకు తెలియకుండా ఉండుగాక, ఎవరన్నా జ్ఞాపకం చేస్తే నీ బలం గుర్తుకొస్తుంది అని ఆయనకు శాపం పెడతారు. శాపం పెడితే అప్పుడు ఇట్లా జాంబవంతుడు అందరికంటే పెద్దవాడు, ఆయన జ్ఞాపకం చేశారు నీ బలం ఇట్లా ఉంటుంది అట్లా ఉంటుందని చెప్తే అప్పుడు ఈయనకు బలం తెలిసి 100 యోజనాలు దాటి నేను వచ్చేస్తా, కేవలం ఒకవేళ సీతమ్మ వారు కనిపించకపోతే లంకనే పట్టుకొస్తా అని పోతాడు. ఏమి అంటే చెప్పేది ఏమిటంటే ఈ భూగోళము ఎంత పెద్దగా ఉన్నది. ఇప్పుడు అంత పెద్ద విమానాలు పైనుంచి పోతున్నాయి, ఏమి ఎక్కడ కూడా ఎక్కడి నుంచి పోతున్నాయో ఏమవుతున్నాయో ఏమిటో మనకు ఎవ్వరికి ఏం తెలియటం లేదు. ఇటువంటివి ఎన్ని లోకాలు ఉన్నాయి, 14 లోకాలు ఉన్నాయి, వాటిలో కూడా ఎంతెంత పెద్దగా ఉన్నాయో. ఇవన్నీ ఎవరు సృష్టించారు, ఎట్లా సృష్టించాడు, అది ఆయనకేం అవసరం లేదు. మనం చిన్న గూడు కట్టుకోవాలంటేనే మనకు మట్టి కావాలి, ఇసుక కావాలి, నీళ్ళు కావాలి, ఇటుక కావాలి, ఇంకేవేవో కావాలా. దానికి ఆయనకి ఏమో తథా లోకామ కల్పయన్, అవి అనుకున్నంత మాత్రం చేతనే అయిపోయినాయంట. సృజతే గృహ్ణతే చ. కాబట్టి ఇంత పెద్ద విశాలమైనటువంటి విశ్వము ఎవరి అధీనంలో ఉన్నది, భగవంతుడు అని. కాబట్టి ఈ విధంగా పృథివ్యాం ఓషధయ, ఏ విధంగానైతే ఓషధులు పుడుతున్నాయో, ఏ విధంగానైతే ఈ సాలెపురుగు తన గూడును సృష్టిస్తున్నదో, మరి మన శరీరం నుండి ఈ వెంట్రుకలు ఏ విధంగానైతే పుడుతున్నాయో, ఉద్భవిస్తున్నాయో, అలాగా ఈ లోకమంతా కూడా సృజింపబడుతూ ఉన్నది. ఏమి మన వెంట్రుకలకు ఏమన్నా ఫ్యాక్టరీ ఉందా లోపల మన శరీరంలో?
ఏం లేదు, అయినా కూడా వస్తూనే ఉన్నాయి. మనం పుట్టినప్పటి నుంచి ఎప్పటి వరకు వస్తాయి? ఆ? అప్పటిదాకా వస్తూనే ఉంటాయి. కేవలం మన మానవులకే కాదు, ఏంటి వేటికి వస్తాయి, అన్ని జంతువులకు అన్నింటికి వస్తాయి. గుర్రాలకు వస్తాయి, మేకలకు వస్తాయి, గొర్రెలకు వస్తాయి. మన ఈ వేడి ప్రదేశంలో ఉండేటటువంటి వాటికి అంటే కూడా చల్లని ప్రదేశంలో ఉండేటటువంటి వాటికి బాగా వస్తాయి. ఏమి మేము మానస సరోవర్ వెళ్ళినప్పుడు అక్కడ కుక్కలను చూసాం. వాటికి ఎంతెంత బొచ్చు ఉన్నది, ఎంతెంత వెంట్రుకలు ఉన్నాయి. వాటికి చలికి ఆపేటటువంటిది ఏంటి? కాబట్టి ఆ వెంట్రుకల వల్లనే అవి అంత చలిని, నీళ్ళు ఇట్లా చేతి పెడితే ఇక్కడికి మన రక్తము గడ్డగట్టుకుపోయి ఆ వేలు పనికి రాకుండా అయిపోతుంది అక్కడ. ఏమిటి స్నానం చేయరు, వేడి నీళ్ళతో చేస్తారు. స్నానం ఏం చేస్తారు అక్కడ? కాదు, నువ్వు ఒకటి పోయినా కాళ్ళు కడుక్కోవడానికి వేడి నీళ్ళు కావాలా. కాళ్ళ మీద పోసుకుంటే ఒక ఆమె, మేము 40 మంది పోయినాం అప్పుడు అక్కడికి మానస సరోవర్కి. అక్కడ ఆమెకి అంటే మాకు ఎక్కడికి పోతే అక్కడ ఫ్లాస్క్లో వేడి నీళ్ళు ఇచ్చేవాళ్ళు. అది ఆమె పాపం మర్చిపోయిందో ఏమైందో, ఈ 2 వేళ్ళుకి ఆ నీళ్ళు తగిలినాయి అంతే. అవి 2 పనిచేయలే ఆమెకు. తర్వాత ముద్దువారిపోయి పని చేయకపోతే 2 ఆమెను వెంటనే విమానంలో ఢిల్లీకి తీసుకొచ్చి, ఢిల్లీ నుంచి చెన్నైకి తీసుకుపోయి అక్కడ ఆపరేషన్ చేసినారు. ఆమె కూడా డాక్టరే కాబట్టి అట్లా అంత చలి అయినా కూడా ఈ జంతువులు ఇవన్నీ అక్కడ కూడా ఉన్నాయి. అంటే ఎట్లా ఉన్నాయి ఈ వెంట్రుకలు? అందుకే వాటికి ఉన్ని, దాన్ని ఏమంటారు? ఉన్ని. ఆ ఉన్ని ఎక్కువ వస్తుంది. ఆ ఉన్నితో కూడా ఏం చేస్తారు? శాలువలు అవి ఇవి కాశ్మీర్ వాళ్ళంతా తయారు చేస్తారు. వాటికి రేటు ఎక్కువ ఉంటుంది. మన వాళ్ళు కూడా ఇక్కడ గొంగళ్ళు తయారు చేసేవాళ్ళు. ఏమిటి దాంట్లో కూడా తెల్ల గొంగళ్ళు ఉండేవి, నల్ల గొంగళ్ళు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఈ విధంగా గొంగళ్ళు దానికి ఏ విధమైనటువంటి మైల ఉండదు. కింద పరుచుకున్నాం అనుకో, కేవలం ఇట్లా దులిపితే అంత మట్టి విట్టి ఏమన్నా అంటుకున్నవి అవన్నీ పోతాయి. వాటికి దులపడమే శుద్ధి. వాటికి ప్రత్యేకంగా నీళ్ళల్లో తీయాల్సినటువంటి అవసరం లేదు. కొన్ని గాలికి శుద్ధి అవుతాయి, కొన్ని ఇది ఇప్పుడు ఎండలో పెడితే కొన్ని శుద్ధి అవుతాయి. మనం వస్తువులు కొన్ని పాడైతే ఏం చేస్తాం? ఎండలో పెట్టామా? మన వస్త్రాలు కూడా నీళ్ళల్లో తడిపిన తర్వాత శుద్ధి కావాలంటే ఏం చేస్తాం? ఎండలో ఆరేస్తాం. కాబట్టి కొన్ని నీటితో శుద్ధి అవుతాయి, కొన్ని మట్టితో శుద్ధి అవుతాయి. పూర్వం మనం అంతా కూడా ఈ వెంట్రుకలకు కూడా మట్టే కదా పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు పెట్టుకోవట్లేదు, కానీ దాని మట్టే వేరే ఉంటుంది. అది భూమిలోంచే వస్తాయి, ఎక్కడి నుంచో రాదు. కాబట్టి చెరువులో ఎక్కువ దొరుకుతాయి. పూర్వము ఈ వినాయకుడిని తయారు చేసే మట్టి కూడా చాలా మృదువుగా, చాలా బాగా ఉండేది ఇట్లా మట్టి. కాబట్టి పుట్టమన్ను అంతా అలుక్కునే వాళ్ళం. దానికి ఏమిటంటే చెడు పురుగులు దానికి రావు ఎక్కువ, అర్థమైందా? అందుకని పుట్టమన్ను అలుక్కునేవాళ్ళు. గడపకు కూడా అలుక్కునేవాళ్ళు కదా. చూసావా నువ్వు? చూడలే. ఇంకా 4 రోజులు పోతే అవన్నీ ఏం చూడరు. ఇంకేం చూస్తారు? ఇప్పుడు చూసేవాళ్ళు 10 మంది ఉన్నారో 20 మంది ఉన్నారు అంతే, ఎప్పుడో ఉండేటటువంటి వాళ్ళు. కాబట్టి అట్లా పేడతో అలుక్కునేవాళ్ళు. పేడ అన్నిటికంటే శుద్ధమైంది. ఏమిటి దానివల్ల
దుష్ట జంతువులు రావు, క్రిమి కీటకాలు రావు ఏమి. కాబట్టి శుద్ధి కావాలంటే, గృహం శుద్ధి కావాలంటే ఏంటి? ఆ? ఆ, ఆవు పంచకం అది చల్లితే వాళ్ళు ఇప్పుడు ప్రసూతి అయినటువంటి వాళ్లకు, ఎవరన్నా చచ్చిపోయినటువంటి వాళ్లకు ఇవన్నీ శుద్ధి కావాలంటే ఏం కావాలా? ఆవు పంచకం కావాలా ఏమి. ఇప్పుడైతే కలర్లు వేసుకుంటున్నారు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి కదా. చనిపోతే వాళ్ళు సున్నాలు వేసుకుంటుండ్లా, సున్నాలు వేసి ఏదో ఒక రెండు ఇవన్నీ వేస్తున్నారు. కాబట్టి ఇంత పెద్ద, నేను చెప్పేది ఏమిటంటే, ఇంత పెద్ద భూగోళం, ఇన్ని గెలాక్సీలు ఉన్నాయి, ఇన్ని నక్షత్రాలు ఉన్నాయి, ఇవన్నీ ఎట్లా పుట్టినాయి మరి? ఇవన్నీ ఎట్లా పుట్టినాయి? చాలా అద్భుతం మనం ఆలోచించినట్లయితే. అంటే ఇవన్నీ తయారు చేయడానికి ఆయనకి ఏం అవసరం లేదట. ఆయనకు ఏ వస్తువు అవసరం లేదు. ఒక చిన్న కుండ తయారు చేయాలంటేనే, మనకు ఒక బంగారం వస్తువు తయారు చేయాలంటే దానికి ఎన్నో కావాలి. ఆయనకి మాత్రం ఏదో అవి ఈ సాలెపురుగులాగా ఆయన సృష్టించేసేస్తాడు తనకు తానే. తనకు ఎవరు సాయం కూడా అవసరం లేదు. ఏమిటి? కర్త ఆయనే, కర్మ ఆయనే, క్రియ ఆయనే. ఆయనకు వేరే ఏ సహాయము అవసరం లేదు. అది ఇక ఇప్పుడు చూడండి, యథా సతః పురుషాత్ కేశలోమాని, ఈ కేశములు ఉద్భవిస్తున్నాయి అనుకో. మరి ఈయన చైతన్య స్వరూపుడు కదా, ఈయనలోంచి మరి వెంట్రుకలు ఉన్నాయే, వెంట్రుకలు నిజంగా ప్రాణం ఉండేవా, ప్రాణం లేనివా? ఏమి ప్రాణం ఉన్నదా అంటే ప్రాణం ఉన్నది, లేకపోతే ఎట్లా పెరుగుతున్నాయి? ఏమి ప్రాణం లేదా అంటే లేదు, ఎందుకంటే కట్ చేస్తే ఏం నొప్పి కలగట్లేదు కదా. ఏమి ఇటువంటి విచిత్రమైనటువంటి సృష్టి కూడా భగవంతుడు చేస్తున్నాడు. ఎంత సృష్టి! అక్కడి నుంచి మనం ఇదంతా చూస్తూ ఉంటే ఎంత భగవంతుని యొక్క విభూతి అద్భుతమైనటువంటిది. కాబట్టి పురుషాత్ కేశలోమాని. అట్లాగే మన ఈ గోళ్ళు ఉన్నాయనుకోండి, గోళ్ళు ఏంటి? గోళ్ళు పెరుగుతున్నాయా నీకు? పెరుగుతాయి. ఎందుకు పెరుగుతున్నాయి? ఎక్కడి నుంచి వస్తున్నాయి? పోనీ ఇక్కడికి తీసేసి చూద్దాం, లోపల ఎక్కడి నుంచైనా ఉన్నాయేమో. బయటకు వస్తున్నాయంటే అక్కడి నుంచి కూడా ఏమీ రావట్లేదు. ఏమున్నాయో లోపల? ఏం లేవు. ఇక్కడి నుంచే తయారవుతుంది. ఇక్కడ ఉత్పత్తి స్థానం ఎక్కడ ఉన్నది అంటే ఏం కనిపించదు మనకి. కానీ ఇక్కడి నుంచే గోళ్ళు వస్తూనే ఉంటాయి. ఆ గోళ్ళు కూడా పెంచుకోవడం, అందంగా పెంచుకుంటారు, దానికి కలర్లు పెడతారు, ఇంకేదో చేస్తారు అన్నీ చేస్తాంలా. వాడిని కాబట్టి ఒక సాధు అయినటువంటి వాడికి ఈ గోళ్ళు కత్తిరించకూడదట, ఏంటి వెంట్రుకలు కత్తిరించకూడదు అని చెప్పింది పెద్దది. అంటే రకరకాలుగా ఉంటారనుకోండి సాధువులు, వాళ్ళ ఇష్టం. కాబట్టి ఇట్లా వానప్రస్థులైతే తప్పకుండా వాళ్ళు ఈ వెంట్రుకలు తీయకూడదు, గోళ్ళను కత్తిరించకూడదు, ఎలా శరీరం మీద దృష్టి ఉండకూడదు. కాబట్టి ఇప్పుడు అందరూ ఈబ్రోలు చేసుకుంటున్నారు కదా. చేసుకుంటున్నారా లేదా? అంటే అందంగా కనిపించాలా? సరే, ఇప్పుడు నిజంగా చెప్పాలంటే మీరు అందరికీ బాధ అనిపిస్తుంది అనుకో, కానీ ఇవి కూడా ఒక రకంగా మలమే.
ఎట్లాగైతే నోట్లోంచి ముక్కులోంచి చీముడు వస్తుందో, నోట్లోంచి ఉమ్ము వస్తుందో, చెవిలోంచి జీవులు వస్తుందో, అదే కదా ఇది కూడా. ఇంకా వేరే ఏమన్నా ఉందా చెప్పండి. అందుకే దీన్ని అశుద్ధం అన్నారు. ఇప్పుడు మీరు చూడండి, అంటే మనకు ఉన్నంత వరకు పర్వాలేదు. అది కింద పడి ఏదో అన్నంలో పడింది అనుకో, ఆ అన్నం తినకూడదు అని చెప్పింది శాస్త్రం. వెంట్రుకలు, అందుకే వెంట్రుకలు జాగ్రత్తగా ఉండాలా, ఎక్కడంటే అక్కడ దువ్వుకోకూడదు. ఇది మన శాస్త్రం చెప్పింది. ఎక్కడ దువ్వుకోవాలా, గడపలో దువ్వుకోకూడదు, తర్వాత వాకిట్లో దువ్వుకోకూడదు, వంటింట్లో అస్సలు దువ్వుకోకూడదు, ఇవన్నీ చెప్పింది. ఒకరు చూస్తుంటే దువ్వుకోకూడదు. కాబట్టి ఇవన్నీ అంటే ఒకరు చూస్తుంటే కూడా దువ్వుకోకూడదట. వాళ్ళు విరబోసుకోకూడదు. మళ్ళీ ఇవన్నీ పెద్దవాళ్ళు చెప్పినారు. ఇన్ని నియమాలు ఉన్నాయి వాటికన్నింటికి. కాబట్టి ఈ లోకంలో ఎక్కడ చూసినా కూడా భగవంతుని యొక్క విభూతి నీకు కనిపిస్తుంది. ఇవన్నీ ఎట్లా తయారైనాయి మరి ఎవ్వరికీ తెలియదు. ఇదే భగవంతుని నిజమైన విభూతి. కాబట్టి ఈ సృష్టికి ఈ 3 ఉదాహరణలు చెప్పాడు ఆయన. ఎక్కడి నుంచి వస్తున్నాయంటే ఎవ్వరికి ఈ వెంట్రుకలు ఎక్కడి నుంచి వస్తున్నాయంటే తల్లో నుంచి వస్తున్నాం. తల్లోంచి ఇక్కడ ఏదన్నా ఏమిటి దెబ్బ తగిలిందనుకో, అక్కడ గాయమయ్యి ఇది దాన్ని ఏమంటారు, ఒక మచ్చను ఏదో ఏర్పడుతుంది కదా, దాన్ని ఏమంటారు, బర్ర ఏదో. కాబట్టి అక్కడ నుంచి వెంట్రుకలు వస్తాయా? రావు. మరి ఎటువైనట్టు? కాబట్టి ఈ విధంగా మన శరీరంలోంచి ఈ విధంగా అన్నీ వస్తున్నాయి. అట్లాగే భగవంతుని నుంచి కూడా ఈ సమస్త ప్రపంచమంతా వచ్చింది. యదోర్ణనాభిసృజతే గుణతే చ. ఏమి ఈ దృష్టాంతం, ఏ వస్తువును అపేక్షించకుండా ఈ సాలెపురుగు సృష్టిస్తున్నది. భగవంతుడు కూడా ఎవ్వరి యొక్క అపేక్ష లేకుండా, ఎవ్వరి యొక్క సహాయం లేకుండా, దేని సహాయం లేకుండా ఈ సమస్త ప్రపంచాన్ని సృష్టిస్తున్నాడు. అదే పోని ఆయన సృష్టిస్తున్నాడు. మనం ఏమన్నా సృష్టించగలుగుతామా? కేవలం నేను అంట ఒక ఇసుక రాయిని సృష్టించుకొని, ఇంత ఇసుక రాయి, దుమ్ము కణాన్ని పోని ఒక దుమ్ము కణాన్ని అన్న సృష్టిస్తావా? మనం ఏం శక్తి లేదు మనకు ఏమి. కాబట్టి ఆయన యొక్క సృష్టి మరి అది సృష్టించిన తర్వాత దానికి 2 పనులు. ఏంటి, సృష్టించిన తర్వాత కొంతసేపు ఉంచేసేసి మళ్ళీ దాన్ని లోపలికి గ్రహిస్తున్నది. ఏమో ఇక మనకేం తెలుసు, ఆహారం కోసమే అనుకో. దాన్ని మళ్ళీ అది ఇప్పుడు ఇంత ప్రపంచాన్ని సృష్టించినటువంటి వాడు ఇవన్నీ మళ్ళీ ఆయన ఏం చేస్తున్నాడు? ఎంతమంది జనాలు, ఎంతమంది పక్షులు, ఎన్ని జీవజంతువులు, ఎన్ని క్రిములు, కీటకాలు, ఇవన్నింటిని ఏం చేస్తున్నాడు ఆయన? మళ్ళీ నిగల్తే జా రహే హై. నిగలంటే అర్థమైందా? మింగేస్తున్నాడు ఇవన్నీ ఆయన. ఎట్లాగైతే అంటే ఉత్పత్తి, స్థితి, లయం కూడా చేస్తున్నాడు కదా.
కాబట్టి ఈ సమస్త ప్రపంచము దేని చేతనైతే ఉత్పత్తి అవుతున్నదో, అందుకే దాంట్లో ఒక ఉపనిషత్తులో చెప్తా, ఏన భూతాని జాతాని జీవంతి ఏన యత్యపిషం విశంతీతి తద్విజిజ్ఞాసస్వ తద్బ్రహ్మేతి తపోతప్యత తపస్తప్త్వా భృగుర్వైవారుణి పితరముపసార అదీ భగవో బ్రహ్మన్ అని ఒక ఉపనిషత్తులో చెప్పారు. అది మరి దాన్ని తెలుసుకోవాలి. దాన్ని తెలుసుకోవడానికే ఈ ముండకోపనిషత్తు కూడా చెప్పారు. ఒకటి ఊర్ణనాభి, ఇది మనకు దృష్టాంతం. తర్వాత పృథివ్యామోషధయ, ఇవన్నీ కూడా ఏదో ఒక చైతన్యం లేకుండా ఎట్లా ఉత్పత్తి అవుతున్నాయి ఏమండి? అన్నిట్లో ఏదో ఒక చైతన్యము ఉంటుంది కదా. ఇప్పుడు చెట్లు ఉన్నాయనుకో, వాటిల్లో కూడా చైతన్యము ఉంటేనే కదా అవి పెరుగుతున్నాయి, దాంట్లోంచి వస్తున్నాయి. బీజాల్లో కూడా ఇప్పుడు కొబ్బరికాయ ఉన్నదనుకో, దానికి పైన ఉంటుంది ఒక చిన్న విత్తనంలాగా ఉంటుంది, దాంట్లోంచి మొలక వస్తాయి. ఈ చుట్టుపక్కల ఉండేవి ఏమిటి అంటే ఇది అట్లా మొలక వచ్చినప్పుడు దానికి ఆహారం, అది స్వయంగా ఆహారాన్ని తీసుకోలేదు కాబట్టి ఆ భూమిలోంచి ఎంతవరకు అయితే అది ఆహారం తీసుకోలేదో అంతవరకు ఈ కొబ్బరి చిప్పలో ఉండేటటువంటి ఆ కొబ్బరిలోంచి ఆహారాన్ని తీసుకుంటుంది. అది పెద్దగా అవుతుంది. పెద్ద అయిన తర్వాత అదంతా టెంక పోతుంది, చిప్ప పోతుంది, అంతా పోతే మళ్ళీ భూమిలోంచి అది ఆహారం తీసుకుంటుంది. కాబట్టి ఈ సృష్టి చాలా అర్థమైందా ఇప్పుడు ఎట్లా సృష్టి అయిందో? భగవంతుడికి ఏ వస్తువు అవసరం లేదు సృష్టించడానికి. కాబట్టి ఈ విధంగా మరి మనకు సమయం కూడా అయిపోయింది, తక్కింది రేపు తెలుసుకుందాం. ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ. 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 जय राजा रामचंद्र भगवान की, सीता माई की, पवन सुत हनुमान की, गोपाल कृष्ण भगवान की।